శనక్కాయలండి. ఇవి పచ్చి శనక్కాయలు 20 నిమిషాలు నానబెట్టాను, వాష్ చేసుకొచ్చాను. ఈ కుక్కర్లో వేసుకుని ఉడకేసుకోవాలండి. కుక్కర్లో వాటర్ వేసాను, ఉప్పు వేస్తున్నాను రుచి సరిపడా. కుక్కర్లో వేసేసుకోవటం ఎలా. అదిగోండి, స్టవ్ వెలిగించాను, స్టవ్ మీద పెట్టాను. 5 విజిల్స్ రానివ్వాలండి, మెత్తగా ఉంటాయి. శనక్కాయలు బాగా వాష్ చేసుకోవాలి, మట్టి అంత పోద్ది. అందుకే 20 నిమిషాలు నానబెట్టాలి. నానబెట్టి వాష్ చేసుకొచ్చాను. యూట్యూబర్స్ వర్క్ బాగా ఇదేనండి. యూట్యూబర్స్ చాలా గ్రేట్ అండి. చాలామంది బాగా చేస్తున్నారు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. యూట్యూబర్స్ అందరూ చాలా బాగా చెప్తున్నారు. యూట్యూబర్ అనేసరికి చాలా కష్టపడుతున్నారు. జర్నీ చేస్తే కానీ ఏదైనా తెలీదు. వర్క్ అనేది 20 రోజులు మట్టి చేస్తున్నా కాబట్టి తెలుస్తుంది ఏదైనా. ఏదో చిన్న సజెషన్ అండి. ఇదిగోండి, 5 విజిల్లు వచ్చినాయి, ఆపేసాను. గిన్నెలోకి వడేసాను. ఇలా బెజ్జాలున్న గిన్నెలోకి వడేసేసుకోవాలి. చిన్నలైనా పెద్దలైనా బాగా ఇష్టంగా తినొచ్చు. ఇక మెత్తగా అయిపోయినాయి. ఇదిగోండి, అందుకే 5 విజిల్లు రానివ్వాలి, ఈజీగా బాగుంటాయని. 5 విజిల్లు వస్తే చాలా బాగుంటాయి. ఇంతే అండి శనక్కాయలు.